ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్. ఒక అర్జెంట్ సందేశం చెప్పాలని నా హృదయంలో పురికొల్పబడతా ఉన్నాను. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అని అనిపించింది. అందుకే ఇంత లేట్ నైట్లో ఈ వీడియో పెట్టడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పిన అనేక సందేశాలను మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరెంతో ప్రేమతో, మరి మీరు ఎంత వింటున్నారో తెలియదు కానీ నా కామెంట్స్ పెడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్ అని, గాడ్ బ్లెస్ యూ అని చాలామంది పెడుతున్నారు. వాస్తవానికి ఏంటంటే మా సందేశం అంతా వినే ఓపిక చాలా తక్కువ మందికి ఉంది. ఫార్వర్డ్ చేస్తారు, షేర్ చేస్తారు, కానీ మళ్ళీ నిజంగా ఆ మెసేజ్లో ఏం చెప్తున్నారో వాళ్ళు ఎక్కువ మంది చూడరు అన్నమాట. ఓపిక లేదు. సో కాబట్టి ఈయన మంచి సేవకుడు కదా, దేవుని వాక్యం చెప్తున్నాడు, ఈయన బాగా చెప్తాడు కాబట్టి అందరూ వచ్చి లైక్ కొట్టి, కామెంట్ చేసి, షేర్ చేసి ఇట్లాంటివి చేస్తుంటారు. ఇంతకుముందు ఎలా చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పే సందేశం మీరు సంపూర్తిగా వినాలి. ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని మీరు అనేక మందికి వినిపించాలని నేను కోరుతా ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిమార్కబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వచనం నన్ను రిపీటెడ్గా వస్తూ ఉంది. ఒక వచనం నన్ను తొందర పెడతా ఉంది. అదే వచనాన్ని రిపీటెడ్గా నా మనసులో వస్తూ ఉంది. ఏంటంటే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వానిని దేవుడు పాడు చేయును అనే మాట నాకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వానిని దేవుడు పాడు చేయును అనే వచనం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఈ వచనం వస్తుంది. ఈ వచనాన్ని చాలామంది వాడి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. చర్చిని చీల్చితే ఇది దేవుని ఆలయం పాడైనట్లు, లేదా ఒక విశ్వాసిని పాపములో పడేలాగా పురిగొలిపితే దేవుని ఆలయంను పాడు చేసినట్టు, లేదా మతోన్మాదులు దేవుని ఆలయం మీద దాడి చేసి దాన్ని వెర్రగొట్టి పడగొడితే దేవుని ఆలయంను పాడు చేసినట్లుగా అని కొన్నిసార్లు ఫిజికల్ మందిరాన్ని గురించి మాట్లాడతారు. ఫిజికల్ మందిరాన్ని డిస్ట్రాయ్ చేయడం అని మాట్లాడతారు. కొన్నిసార్లు క్రైస్తవ విశ్వాసులను చెడగొట్టడం అని మాట్లాడతారు. నేను కూడా చాలాసార్లు అనుకున్నా కానీ ఈ వచనం మీద ఎప్పుడు ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేయలేదన్నమాట. కానీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఈ మెసేజ్ నన్ను పోక్ చేస్తూ ఉందన్నమాట. ప్రభువా, ఏంటి దేవుని ఆలయంను పాడు చేయడం అంటే ఏంటి రియలిస్టిక్గా? అంటే ఒక క్రైస్తవ స్త్రీని కానీ, ఒక క్రైస్తవ పురుషుణ్ణి కానీ పాపంలో పడేస్తే అది పాడు చేసినట్ట, లేదా ఏంటి అసలు? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మీనింగ్? దేవుని ఆలయమును పాడు చేయటం అంటే ఏంటి అని నేను నా మనసులో, నేను వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉన్నాను, చాలా చాలా పోక్ అవుతుంది నా మైండ్లో. సరే, దేవుని వాక్యాన్ని చూద్దాం. అసలు అది ఏ కాంటెక్స్ట్లో రాయబడిందో, ఎందుకు రాయబడిందో అని నేను మొదటిసారిగా ఈ వచనం యొక్క అర్థాన్ని నేను చాలా డీపర్ మీనింగ్లో చూడడానికి ప్రార్థనాపూర్వకంగా ఇష్టపడినప్పుడు పౌలు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ఆరంభించాడు. ఆత్మ సంబంధులైన మనుషులతో నేను మీతో మాట్లాడలేకపోయాను, ఎందుకంటే మీరు ఇంకా చాలా బేసిక్ మనుషుల్లాగే ఉన్నారు, క్రీస్తునందు మీరు పసిబిడ్డల్లాగే ఉన్నారని మాట్లాడాను. ఎందుకంటే ఆ కాలంలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను, అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండడం వల్ల ఇంకా మీరు బలహీనులుగా ఉన్నారు కాబట్టి మీలో అసూయలు, కలహాలు అన్నీ ఉన్నాయి. మీరు శరీర సంబంధమైన మనుషులుగా నడుచుకుంటున్నారు అని చెప్తూ ఇక్కడ ఒక చాలా స్ట్రాంగ్ పాయింట్ అక్కడ ఏమంటున్నా అంటే మీలో నేను పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడను అని చెప్పుచు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా,
అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయని దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన కృపచొప్పున వేరువేరు నేర్పరి అయిన శిల్పాకారుడు వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్త చూసుకోవాలి. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాదిని ఎట్లయినా కట్టుకోవచ్చు. అగ్ని పరీక్షిస్తుంది, జీతం పుచ్చుకుంటాడు. పని పాడైపోతే నష్టం వస్తుంది. మీరందరూ దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉంటారు కాబట్టి దేవుడు మిమ్మల్ని, దేవుని ఆలయమని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. ఈ ఈ ఈ సందర్భం అండి అసలు నేను షాక్ అయిపోయాను. 1 కొరింథీ అధ్యాయం 3వ అధ్యాయం మొత్తము డాక్ట్రినల్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు. దేవుని ఆలయం పాడు చేయడం అంటే క్రైస్తవ మతోన్మాదులు వచ్చి దేవుని ఆలయం మీద పడి దాన్ని పగలగొట్టి, రేకులు విరగ్గొట్టి, గోడను ఎరగొట్టి, అది కాదండి. దట్ ఈజ్ నాట్ ద కాంటెక్స్ట్. ఈ దేవుని ఆలయమును పాడు చేయుట అనగా ఒక్కటై ఉన్న దేవుని ఆలయమును విడగొట్టుట. అక్కడేమనంటే మీరు అందరూ కలిసి ఒక దేవుని ఆలయంగా ఉన్నారు. మీరు ఒక్కొక్కరు ఒక దేవుని ఆలయం కాదు. మీరందరూ కలిసి, సమాజం అంతా కలిసి, దేవుని ప్రజలంతా కలిసి, క్రీస్తు పునాది మీద కట్టబడిన వారందరూ కలిసి, అంటే మానవ జాతిలో దేవుని కొరకు ఏర్పరచబడిన ఒక్కానొక సార్వత్రిక సంఘము, అది దేవుని ఆలయం అట. ఆ దేవుని ఆలయానికి పునాది క్రీస్తే. ఈరోజు రాత్రికి వచ్చి మీరు వేరే పునాది వేయడానికి వీలు లేదు. వేయబడిన పునాది తప్ప మరొక పునాది వేరేవాడు వేయడానికి వీలేదు. పునాది నేను వేసేశాను. హల్లెలూయా. పునాది నేను వేసేశాను. ఆ పునాది క్రీస్తే. ఇప్పుడు మీరేం చేయాలంటే నేను వేసిన పునాది మీద మీరు కట్టుకోవాలి. ఆ పునాది వేసిన దాని మీద మీరు ఎలా కడుతున్నారు? కొందరు బంగారపు మందిరం కట్టొచ్చు, కొందరు తాటాకులతో మందిరం కట్టొచ్చు, లేదా కొందరు ఇనుముతో మందిరం కట్టొచ్చు. అని ఎలా ఉంటుందో అలాగే నువ్వు ఏ క్వాలిటీతో మందిరాన్ని కడుతున్నావు? పునాది క్రీస్తే. పునాది మాత్రం జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఆ పునాది తప్ప వేరే పునాది ఎవడో వేయడానికి వీల్లేదు. ఆ పునాది ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పుడు వేరే వాడు వచ్చి కొత్త పునాదులు వేయాల్సిన పని లేదు. ఒక్కటే ఒక పునాది ఉంది. ఆ పునాది క్రీస్తే. ఆ పునాది నేను వేసేసాను. అపోల్లో కానీ, పౌలు కానీ, ఇంకెవరెవరో కడుతున్నారు. కట్టిన దాని మీద కొందరు చాలా వెల చెల్లించి కడుతున్నారు, కష్టపడి కడుతున్నారు, కన్నీళ్లతో కడుతున్నారు, భారంతో కడుతున్నారు, యథార్థమైన మనసుతో కడుతున్నారు, దేవుని ఆలోచనతో కడుతున్నారు. కొందరు పైన అలా కట్టుకుంటూ పోతున్నారు. ఒకరోజు అగ్ని పరీక్షిస్తుందట. అగ్ని పరీక్షించినప్పుడు వాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్త చూసుకోవాలి. ఆ అగ్ని పరీక్షించినప్పుడు ఆడి చేసిన పని నిలబడినప్పుడు జీతం దొరుకుతుంది అంటున్నాడు. అంటూ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. ఈ పాడు చేయడం అనే దాన్ని ఎక్కడ ఆరంభించాడంటే 3వ అధ్యాయం 1వ వచనంలోనే పాడు చేస్తున్నది ఏంటంటే డివిజన్స్ తీసుకురావడం. నేను ఫలానా డినామినేషన్కి చెందినవాడిని, నేను ఫలానా వర్గానికి చెందినవాడిని, నేను ఫలానా దానికి చెందినవాడిని. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది కదా. ఇప్పుడు చాలా మంది నేను ఫలానా వాడిని అని చెప్పుకోవడానికి పరిగెడతా ఉన్నారు. ఇది విచిత్రంగా ఉంది కదా. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడు వేయడు. ఇప్పుడు నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే డివిజన్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్తున్నాడు ఆయన. అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్త చూసుకోవాలి, అంతేగాని కొత్త పునాదులు వేయడానికి వీలు లేదు అని పౌలు చెప్తున్నాడు.
కొత్త పునాదులు కాదు, ఒకటే పునాది, అది పౌలు ద్వారా వేయడం జరిగింది. ఆ పునాది మీద చాలామంది కడతా ఉన్నారు, చాలా తరాల్లో కట్టబోతున్నారు. పునాదుల మీద చాలామంది కడతా ఉన్నారు. పౌలు అంటున్నాడు, దేవుని ఆలయమును కనుక ఎవడైనా పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడట. నిజంగానే ఇక్కడ మా ఫ్రెండ్ చూస్తూ ఉన్నారు, బ్రదర్ సింహాపాల్ గారు. మరి ఆయన చర్చ్ మీద ప్రభుత్వం వచ్చి ఒకసారి కూలగొట్టింది, మళ్ళీ కట్టుకున్నాం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మందిరాన్ని పాడు చేయడం అంటే కట్టిన కన్స్ట్రక్షన్ని పాడు చేయడం అని చాలామంది అనుకుంటా ఉంటారు. కాదు కాదు కాదు, ఇది బయట వాళ్ళు చేసే పని కాదు, బయట వాళ్ళు పడగొట్టే పునాది గురించి కాదు. ఇక్కడ ఏమంటున్నా అంటే 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఆద్యంతం మొత్తం ఏమంటున్నా అంటే డివిజన్స్ క్రియేట్ చేయబాకండి. భూమి అంతటి మీద ఒకటే ఒక దేవుని ఆలయం ఉంది. మానవ జాతి మొత్తానికి కూడా దేవుడు ఒకే ఒక సంఘాన్ని కట్టాడు, ఒకే ఒక పునాది. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పునాది ఉండదట, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పునాది ఉండదు. పునాది ఒక్కటే. ఆ ఒక్కటే పునాది మీద పౌలు ఎలా కట్టాడంటే మంచి నేర్పరి అయిన శిల్పాకారుని వలె నేను కట్టాను, నేను పునాది వేశాను. ఇప్పుడు ఈ పునాది మీద చాలామంది కడతా ఉన్నారు. అందులో అపోల్లో అనే ఆయన ఒక కట్టడం మొదలుపెట్టాడు. అపోల్లో కడితే మేము అపోల్లో వాళ్ళమండి అన్నారట. ఇంకొకళ్ళేమో నేను పౌలు వాడనండి అన్నారట. మరొకడు నేను పేతురు వాడినండి, నేను యాకోబు వాడినండి అని చెప్తున్నారట. ఇదంతా ఇదేంటంటే చీప్ మెంటాలిటీ అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు 1 కొరింథీ అధ్యాయం 3వ అధ్యాయంలో, మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో ఉన్నట్టుగా మీరు లేరు, మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే, మీరు ఇంకా బలహీనలై ఉన్నారట. ఏంటంటే మీలో అసూయ, మీలో కలహము, ఏమంటారు, మీలో అసూయ, మీలో కలహము, ఇంకేమంటున్నారు, ఉండగా మీరు శరీర సంబంధులైన మనిషి రీతిగా నడుచుకున్నవారు కారా అని చెప్తూ వెంటనే పక్కన ఆ అసూయ కలహాలు ఏం చేస్తున్నారంటే వీళ్ళ బేస్ ఏంటంటే నేను పౌలు వాడని మరొకడు అపోల్లో వాడని చెప్తూ ప్రకృతి సంబంధులైన మనుషులుగా ప్రవర్తిస్తున్నారు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. హల్లెలూయా. పరిచర్య అంతా భూగోళమంతా ఒక్కడే పరిచర్య చేయడానికి ప్రభువు అనుమతించలేదు. హల్లెలూయా. ఒకవేళ అదే నిజమైతే మోషేను ఒక ప్రవక్తగా నియమించి ధర్మశాస్త్రం ఎలా ఇచ్చేవాడో అలాగే కొత్త నిబంధన మొత్తం ఒకటి చేతనే రాయించేవాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి? 4 సువార్తలు నలుగురితో రాయించడానికి కారణం ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వము, ఒక్కొక్క డైరెక్షన్తో, ఒక్కొక్క అనుభవంతో ఒక్కొక్క విషయాన్ని అడ్రస్ చేస్తూ రాశారు. పేతురు ఒక యాంగిల్లో రాస్తాడు, పౌలు ఒక యాంగిల్లో రాస్తాడు, యాకోబు ఒక యాంగిల్లో రాస్తాడు, ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒక యాంగిల్లో ఉంటుంది, యోహాను పత్రికలు ఒక యాంగిల్లో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక్కరే ప్రపంచమంతా నేను మొత్తం మార్చేసి నేనే దేవుణ్ణి అయిపోతా అనడము దేవుడి చిత్తం కాదు. పౌలు ఇక్కడ ఏమంటున్నా అంటే క్లియర్ ఏమంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. పౌలు ఎవడు, నేను పౌలు అని చెప్పుతున్నారు. అక్కడ ఏమన్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. హల్లెలూయా. మీరు ఎవరి ద్వారా అయినా ప్రభువులోకి రావచ్చు, ఎవరి ద్వారా అయినా ప్రభువులోకి రావచ్చు. అందరూ ఒకలాగా కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, సంఘం కట్టేటప్పుడు ఏమనుకుంటున్నాడు, ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఒక్కడే ప్రభువు అనేక మంది లీడర్స్ని తను నడిపిస్తున్నాడట. ఒక్కడే ప్రభువు అనేక మంది లీడర్స్కి అనుగ్రహిస్తున్నాడట. అక్కడ అంటున్నాడు ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిదిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. హల్లెలూయా. ఇక్కడ పౌలును కూడా తగ్గించేసుకున్నాడు. హలో, నేను పౌలని మీరు నన్ను ఎత్తేబాకండి, ఆయన అపోల్లో ఆయన కిందకి దింపకండి.
పౌలెవడు, అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. వారందరూ ప్రభువు అనుగ్రహించిన ప్రకారం మీరు ఒక్కొక్కరి ద్వారా విశ్వసించారు. అసలు మ్యాటర్ ఏంటంటే, వృద్ధి చేయి కలుగజేయు దేవునిలోనే కానీ నీళ్లు నాటు వేయువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమండి ఇది దేవుడి వాక్యం కాదంటారా? డూ వీ కంప్లీట్లీ ఇగ్నోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇక్కడ అంటున్నారు కదా, ఇక్కడ ఏమంటున్నారు? కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే గాని నాటువాడైన పౌలులోనైనను నీళ్లు పోయువాడైన అపోల్లోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కడే. ప్రతివాడు, అది పౌలైనా అపోల్లో అయినా, తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము అంటే పౌలైనా అపోలైనా మేము దేవునితో కలిసి జత కలిసి పనిచేసే వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమును అయి ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పరిచర్య చేస్తున్నారు, ఈ కడుతున్న వారికి జీతం ఉందంట. ఆ జీతము దేవుడు డిసైడ్ చేస్తాడట. జనాలు వెంబడించిన దాన్ని బట్టి దేవుడు డిసైడ్ చేయడు. తాను పడిన కష్టము కొలది. హల్లెలూయా. ఏమండి, నేను ఇంతకుముందు ఒక సహోదరుడితో చెప్తున్నా, ద గ్రేట్ అపోస్టల్ పాల్ తన మినిస్ట్రీలో ఒకరోజు ఒక దగ్గర వాక్యం చెబితే నెక్స్ట్ వీక్ కూడా రమ్మని చెప్పారట. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో. అక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందంటే, ఆయన సమాజ మందిరానికి వెళ్తాడు, సినగోగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడున్న నాయకులు ఏమంటారంటే, మీరు ఏదన్నా వాక్యం చెప్పాలని మీ మనసులో ఉంటే చెప్పండి అని వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు. ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు పౌలు నిలబడి అనర్గళంగా ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారని గొప్ప ప్రసంగం చేసి అక్కడ సువార్త ప్రకటిస్తాడు. ప్రకటిస్తే వాళ్ళందరూ నిశ్చేష్లై, అయ్యా మీరు నెక్స్ట్ వీక్ కూడా రండి అంటారు. మినిస్ట్రీ సూపర్ డూపర్ సక్సెస్ అయిందట. అంటున్నారు నెక్స్ట్ వీక్ కూడా రండి అంటే, వీళ్ళు అక్కడే ఆగి నెక్స్ట్ వీక్ కూడా వెళ్తే అప్పుడు పట్టణం అంతా వచ్చేసిందట వాక్యం వినడానికి. ఎలా వచ్చింది? ఆ పట్టణంలో వాళ్ళందరూ కూడా పౌలు చెప్తున్న మాట వినడానికి వచ్చేసారట. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ యూదులు మత్సర పడిపోయి ఈ యేసుప్రభు మాటలు వినేస్తారని చెప్పి అక్కడ పెద్ద గొడవ చేసి ఆ ప్రోగ్రామ్ని పాడు చేశారు, వేస్ట్ చేశారు. అక్కడ మీటింగ్ జరగలేదన్నమాట. అక్కడి నుంచి పౌలుని మరి అక్కడ ఉండే టీంని అంతా కూడా వెళ్ళగొట్టేస్తారు. ఏమండి, పోయిన వారమేమో సూపర్ డూపర్ ఉన్నారు, ఇప్పుడేమో ఫట్ అని చెప్పి. పోయిన వారమేమో హిట్ అయిందట, ఈ వారమేమో ఫట్ అయింది. ఇక ఫట్ కాదు, నెక్స్ట్ వారం పగిలిపోద్ది. నెక్స్ట్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్దంటే, పౌలుని రాళ్లతో రువ్వి చంపాలని అనుకుంటున్నారని తెలిసిపోయి పారిపోతాడండి. ఒక వారమేమో మీరు వాక్యం బాగా చెప్పారండి, నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పారు. నెక్స్ట్ వీక్ వెళ్తేనేమో వాక్యం చెప్పకుండా యూదులు అడ్డం చెప్పి అసలు వాక్యమే చెప్పనివ్వలేదు. అక్కడి నుంచి పారిపోతే మరొక ఊర్లో రాళ్లు రువ్వి చంపాలనుకుంటే సాక్షాత్తు పౌలు గారు పారిపోయాడండి. నెక్స్ట్ వారం ఏం జరిగింది తెలుసా? పౌలును దొరకపట్టేసుకొని ఎరగొట్టేశారండి. ఇవంతా ఎక్కడ జరిగినాయంటే, ఈకొనియా, లుస్త్రా, దుర్బే, అంతికోయ, ఈకొనియా, లుస్త్రా, దిర్బే అనే పట్టణాల్లో ఈ సన్నివేశం జరుగుతుంది. ఏమండి, సాక్షాత్తు అపోస్తుడైన పౌలే అట్టర్ ఫెయిల్యూర్ అయిన సందర్భాలు ఉన్నాయి మినిస్ట్రీలో. ద అపోస్తుడైన పౌలుకు కలిగిన, ఆయన ఏమంటాడంటే, నా ద్వారా దేవుడు జరిగించిన మహత్కార్యంలో తప్ప నేను దేని గురించి మాట్లాడను అంటాడు. ఒక సందర్భంలో క్రీస్తు శిలువను గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడను అంటాడు. అసలు పౌలు చేసిన కార్యములు, పౌలుకు పాము గుడితే ఆ విషయం ఎక్కదు కదా. అంత అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన పౌలు రాళ్ల దెబ్బలు తిన్నాడండి. ఆయన ఎంత కష్టపడి పరిచయం చేశాడో ఆయన గ్రంథంలో మనం చదివితే, ఒక దైవజనుడు ఇంత కష్టపడతాడు ఆ సేవ కొరకు. ఒక దైవజనుడు ఈ సేవను చేయడానికి దేవుని చేత పిలువబడిన దైవజనుడు ఇన్ని రాళ్ల దెబ్బలు తింటాడా? ఇన్ని అవమానాలు సహిస్తారా? ఇంత ఘోరమైన స్థితిని గమనిస్తారా? ఆయన సముద్రం ఎక్కితే సముద్రంలో ఆపద వచ్చిందంట, నది ఎక్కితే నదిలో ఆపద వచ్చిందంట, ఎక్కడికి పోయినా ఆపద వచ్చిందట. డియర్ ఫ్రెండ్స్, ఆయన యేసు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడాడు సుమా.
అది బైబిల్ గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. ఇట్ ఈస్ నాట్ అడల్టర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము నిక్కార్సైన దేవుడు వాక్యం. పౌలు ఇస్తున్న సాక్ష్యం. అందుకే పౌలు కష్టపడ్డాడు కాబట్టి అంటాడు, అయ్యో పునాది నేను వేసేశాను, నేను పునాది వేసేశాను. ఆ పునాది ఎవరంటే క్రీస్తే. ఆ పునాది ఎవరంటే క్రీస్తే. ఆ క్రీస్తు అనే పునాది మీద ఎవడు ఎలా అయినా కట్టుకోండి. జీతాలు ఎలా వస్తాయంటే వెంబడించే దాన్ని బట్టి కాదు, తాను పడిన కష్టము కొలది. చాలా అమాయకులు. నేను ఎందుకు కష్టపడతా అంటే నేను తిక్కలోండి కాదు, నాకు తెలుసు. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి జీతం ఎలా పొందుకోవాలో నాకు తెలుసు. హల్లెలూయా. అందుకే కష్టపడతాను. నేను రోజు కారులో ప్రయాణించగలిగే స్థితి ఉంది, కానీ కావాలని బస్సు ఎందుకు ఎక్కుతానో తెలుసా? కావాలని ఎందుకు నడుస్తానో తెలుసా? కష్టపడి చేయాలి. నా శరీరాన్ని నిలగొట్టుకోవాలి. హల్లెలూయా. నా ప్రభువు కొరకు నా శరీరం నలగాలి. నేను నమ్ముతాను అది. తాను పడిన కష్టము కొలది జీతం పుచ్చుకున్నాడు. హల్లెలూయా. రిజల్ట్ అనేది దేవుని చేతిలో ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది దేవుడి చేతిలో ఉంది. అందుకే పౌలు సక్సెస్ అయ్యి విర్రవీగలేదు, ఫెయిల్యూర్ అయ్యి అయ్యో డౌన్ ట్రెండ్ అయిపోలేదు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని ఈ రెండింటిని నెత్తికెక్కించుకోలేదు. పోయిన వారం వాక్యం చెబితే నెక్స్ట్ వారం కూడా రమ్మన్నాడని మీసాలు మేలేసి తొడగొట్టలేదు. నెక్స్ట్ వీక్ పారిపోవాల్సి వస్తుందని ఇక ఎక్కడికో పారిపోలేదు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నా అంటే, మై డియర్ చర్చ్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, యు ఆర్ వన్ చర్చ్. నీ ఒక్కడివే ఒక చర్చ్వి, నువ్వు ఒక్కడివే ఒక చర్చ్వి. ఈ చర్చ్కి యేసుక్రీస్తే పునాది. ఈ పునాది అయిన యేసుక్రీస్తు మీద చాలా మంది కట్టుకుంటున్నారు. కొందరు వెండితో కడుతున్నారు, కొందరు బంగారంతో కడుతున్నారు, కొందరు గడ్డితో కడుతున్నారు, కొందరు కొయ్యకాలతో కడుతున్నారు. మీరు ఎట్లయినా కట్టుకోండి. మీరు కట్టిన పని ఏదైతే ఉందో, మీరు చేసిన పని ఏదైతే ఉందో, అది అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఆ అగ్ని పరీక్షించినప్పుడు అది నిలబడిందా బేష్ అంటాడు, కాలిపోతే నష్టం వస్తుంది అని చెప్పి. మరి వీళ్ళందరూ కట్టారు కదండి, చాలా మంది కట్టారు కదంటే, కట్టిన వాళ్ళందరికీ కూడా తాను పడిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అని దేవుడు వాక్యం చెప్తోంది. ఇక్కడ నా మనసులో ఇక్కడ వేదన ఏంటంటే, ఈ భూమి మీద ఒకటే ఒక సంఘం ఉందండి. దర్ ఇస్ ఓన్లీ వన్ చర్చ్. ఒక్కటే సంఘం ఉంది, ఒక్కటే ఆలయం ఉంది. అందుకే యెరూషలేములో ఉన్న ఆలయాన్ని పగలగొట్టేశాడు ప్రభు. ఒక్కటే ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం యొక్క పునాది ఏంటో తెలుసా? క్రీస్తు అనే పునాది మీద దేవుని ఆలయం కట్టబడింది. ఇప్పుడు ఆ క్రీస్తు అనే మాట మీద, ఆ క్రీస్తు అనే పాప క్షమాపణ అనే సందేశం మీద ఈ దేవుని ఆలయము కట్టబడింది. ఈ పేతురు అనే బండ అంటే పేతురు మీద కట్టబడడం కాదు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు అంటే పాపములు క్షమించడానికి ఈ లోకములో వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మీద, యేసుక్రీస్తు త్యాగం మీద, యేసుక్రీస్తు వలన పొందిన పాప క్షమాపణ అనే సిద్ధాంతం మీద ఈ సంఘము కట్టబడింది. అంతకుముందు మోషే ధర్మశాస్త్రం మీద సంఘం కట్టబడింది. అంతకుముందు నోవహు యొక్క నీతిని మీద సంఘం కట్టబడింది. ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తు మీద పునాది మీద కట్టబడింది. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. మీరంతా నోరు మూసుకొని వేసిన పునాది మీద కట్టుకోండి, కొత్త పునాదులు వేయకండి అంటున్నాడు. ఆ పునాది ఏంటి తెలుసా? క్రీస్తు అనే పునాది ఏంటి తెలుసా? క్రీస్తు అనే పునాది 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు అనే పునాది ఏంటంటే, మానవ జాతి కొరకు ఈ లోకానికి ప్రభువు దిగి వచ్చి శరీరధారిగా వచ్చి ఆ శరీరము నలగొట్టుకొని విరగొట్టుకొని మానవ జాతికి రక్షణ ఇచ్చాడు కదా. ఆ పునాది డబ్బుల మీద పునాది కాదు, సుఖాల మీద పునాది కాదు, సౌఖ్యాల మీద పునాది కాదు. ఈ పునాది క్రీస్తు శ్రమల మీద పునాది కట్టబడింది. ఈ క్రీస్తు రక్తము మీద పునాది కట్టబడింది. సుఖాల మీద పునాది కాదు, సౌఖ్యాల మీద పునాది కాదు, పట్టిందల్లా బంగారం అయ్యే దాని మీద పునాది కాదు వేసింది. ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలి అనేది పునాది కాదు. ఒకవేళ అదే నిజమైతే పౌలు అంతా సక్సెస్లోనే నడిచేవాడు. పౌలు నది మీదకెక్కితే ఆపదెందుకు రావాలి? మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే ఒక పునాది ఉంది, అది క్రీస్తు అనే పునాది మీద కట్టుకోండి. క్రీస్తు అనే పాప క్షమాపణ అనే సందేశం మీద
ఈ మానవ జాతిలో ఒకే ఒక దేవుని ఆలయం కట్టబడింది. ఆ కట్టబడిన దేవుని ఆలయము అర్థం కావాలంటే యు మస్ట్ బి ఏ స్పిరిచువల్. నీవు ఆత్మ సంబంధివిగా. అందుకే 1 కొరింథీ 3లోనే ఇది మొదలెట్టేశాడు. ఏమంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతిని. పౌలు ఫీల్ అవుతున్నాడు, వీళ్ళు మెచ్యూర్గా లేరు. ఒక స్పిరిచువల్ పీపుల్తో మాట్లాడినట్టుగా నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే, మీరు ఇంకా ఎలా ఉన్నారంటే, ఇదిగో మీరు ఎలా ఉన్నారు, మీరు శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. పౌలు ఏమంటున్నా అంటే, నా సందేశం యొక్క ఇంటెన్సిటీ, నా సందేశంలోని సీరియస్నెస్ మీరు చెప్పడానికి, మీరు వినడానికి మీరంత మెచ్యూర్ స్టేజ్లో లేరు అంటున్నాడు. మీరంత మెచ్యూరిటీలో లేరు. ఇంకా మీరు ఎలా ఉన్నారంటే, శరీర సంబంధులైన మనుషులుగానే మీరు కనపడ్డారు. మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలుగానే ఉన్నారు. కాబట్టి మీకు ఒక బలమైన సందేశము, ఒక ఆత్మీయమైన సందేశము నేను మీకు ఇవ్వలేకపోయే. ఎందుకయ్యాట అంటే, అప్పట్లో అంతకుముందు ఎందుకు జరిగిందంటే, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను, అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మరి మీరింకను, అప్పుడు అలా జరిగింది, మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును బలహీనులై ఉన్నవారు కారా. పాస్ట్ బ్యాక్గ్రౌండ్లో మీకు గట్టి వాక్యం చెప్పాలంటే, మీరు ఇంకా క్రీస్తులో పసిబిడ్డలని, కొత్త బిలీవర్స్ అని, మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు, మీరు ఇంకా మెచ్యూర్ స్టేజ్లో దిగలేదని, ఆ రోజుల్లో ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడక శరీర సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా ఏదో చేసి పాలతో భోజనం పెట్టి మేనేజ్ చేశాను. ఆ రోజు మీకు అన్నం తినే శక్తి లేదు కాబట్టి బలహీనులుగా ఉన్నారు. నేను కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి చూస్తే మీరు ఇంకనూ బలహీనులుగానే ఉన్నారు కారా అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నట్టే, ఆ బలహీనతను ఏమంటున్నట్టే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా. ఇక్కడ బలహీనత ఏంటంటే తిండి తినకపోవడం బలహీనత ఏంటంటే, ఆత్మీయత లేకపోవడం అంటే కారణం ఏంటంటే, వీళ్ళలో అసూయ ఉందట, కలహం ఉందట. అసూయ, కలహము, ఇది సంఘము గురించే మాట్లాడుతున్నాడు. హిందూ మతోన్మాదుల గురించి కాదు మాట్లాడుతుంది ఈ మాట, సంఘము గురించి మాట్లాడతాడు. సంఘమా, మీరు ఇంతకుముందు దేవుని ఆత్మ సంబంధమైన ఆహారంతో మీరు పెంచే స్థితిలో లేరు, ఇప్పుడు కూడా లేరు. ఎందుకంటే మీలో అసూయలు, కలహాలు ఉన్నాయి. వాటి యొక్క పర్యవసానం ఏంటంటే, అసూయ కలహం యొక్క మేనిఫెస్టేషన్ అదేంటంటే, మీరు ఇంకా ఎలా ఉన్నారంటే, పౌలు వాడనని ఒకడు, అపోల్లో వాడనని ఒకడు అని చెప్పుకుంటున్నారు. అసలు మీరు పునాదిని గుర్తుపట్టట్లేదు. మీకోసం త్యాగం చేసిన మీకు క్రీస్తు అర్థం కావట్లేదు. క్రీస్తు మీ కొరకు చేసిన బలియాగం యొక్క ఆ లోతు, ఆ క్రీస్తు ప్రేమ యొక్క లోతు, పొడవు, వెడల్పు. క్రీస్తు ప్రేమ యొక్క లోతు అంటే డబ్బు, బంగారం కాదండి. క్రీస్తు ప్రేమ యొక్క లోతు అంటే ఆయన ఎంత గాయపరచబడ్డాడో, ఎంత లోతైన గాయాలు ఆయన అనుభవించాడో, ఎంత గాండ్రించి ఉమ్ము వేయించుకున్నాడో, ఎంత లోతైన ముళ్ళు తన శిరస్సులో దింపుకున్నాడో, ఎంత తీవ్రమైన వేదనను అనుభవించాడో. ఏమండి, జీసస్ క్రైస్ట్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఏమండి, నేను హిందూయిజంలో 32 years ఉన్నాను సార్. చాలా ఆధిక్యత ఉందండి. Just I left everything because of Christ. Hallelujah. Because of the message, the gospel, Jesus Christ, what he has done for me. క్రీస్తు ఎవని కొరకు చనిపోయినో, నా కొరకు చనిపోయిన క్రీస్తు, నా పాపముల కొరకు యేసుక్రీస్తు చనిపోయాడని నేను ప్రభువుని నమ్ముకున్నా. సక్సెస్ కోసం ప్రభువుని నమ్ముకోలే. If I wanted a success life, వితౌట్ క్రిస్టియన్ ఫెయిత్ ఐ కెన్ గో ఆన్ సక్సెస్. ఎందుకంటే ప్రపంచం చాలా సక్సెస్లో నడుస్తూ ఉంది. ప్రభువుని ఎరగని వాళ్ళు చాలా మంది సక్సెస్లో లీడ్ అవుతున్నారు. ప్రభువుని తెలియని వాళ్ళు, ప్రభువు అంటే ఎరగని వారు, ప్రభువు అంటే పడని వారు చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నారు. ఐ జస్ట్ నాట్ కేమ్ టు క్రైస్ట్ నాట్ ఫర్ సక్సెస్. ఐ కేమ్ టు క్రైస్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్, వాట్ హీ హాస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. దట్ ఈస్ ద పునాది. అదే పునాది, వెయ్యబడిన పునాది తప్ప
ఒకడు పునాది వేయట్లేదు. ఈ పునాది మీద కొందరు ఫ్యాన్సీగా కడతారు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, నేను వాక్యం చెబితే చాలామంది వింటారు, దేవుడికి స్తోత్రం. ది డజంట్ మీన్ ఐఎమ్ ఏ గ్రేట్ దాన్ ఎనీవన్. దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యం నేను చెప్తా ఉన్నాను. ఇట్స్ సేమ్ లైక్ విత్ యూ. మీరందరూ కూడా మీకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి మీరు వాక్యం చెప్తారు. పునాదులు మనం మార్చడంలా, వీఆర్ నాట్ చేంజింగ్ ద ఫౌండేషన్స్. ఒకటే ఒక పునాది, పునాదులు మార్చట్లేదు, పునాదులు చేంజ్ చేయట్లేదు, కొత్త పునాదులు వేయడం లేదు. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. ఆ పునాది క్రీస్తే. హల్లెలూయా. ఆ పునాది మీద ఒక్కొక్క తరంలో ఒక్కొక్కళ్ళు కడతారు. భారతదేశంలో విలియం కేరీ గారు వచ్చిన సందర్భంలో ఆ రోజున బైబిలే సరిగా జనాల మధ్య లేనప్పుడు, ట్రాన్స్లేషన్స్ లేనప్పుడు బహుశా వాళ్ళు ఒకలాగా కట్టారు ఆ రోజున. ఈరోజు మరి జాన్ గూటెన్బర్గ్ క్యాథలిక్. జాన్ గూటెన్బర్గ్ ఎవరు? ఒక క్యాథలిక్. ఆయన ప్రొటెస్టెంట్ ఆయన కాదు, క్యాథలిక్. ఆయన బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. క్యాథలిక్ చర్చ్ మెంబర్. ఆయన ముద్రణ యంత్రాన్ని కనుక్కున్న తర్వాత మొట్టమొదటగా బైబిల్ గ్రంథాన్ని ముద్రించాడు. క్యాథలిక్ చర్చ్. బైబిల్ గ్రంథం లేనప్పుడు పరిచర్య ఒకలాగా జరిగింది, బైబిల్ గ్రంథం వచ్చాక ఒకలాగా పరిచర్య జరిగింది, ట్రాన్స్లేషన్స్ వచ్చాక ఒకలాగా పరిచర్య జరిగింది, 2021లో ఒకలాగా పరిచర్య జరుగుతుంది. పరిచర్య ఇలా అయినా జరగవచ్చు, పునాది ఒకటే. హల్లెలూయా. మొదటి శతాబ్దంలో జనాల మధ్య ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత బైబిల్ థియాలజీ లేదు, ఇన్ని బైబిల్ యూనివర్సిటీలు లేవు, ఇంత థియాలజీ, ఇన్ని మాస్టర్ డిగ్రీసు, ఇన్ని పిహెచ్డీలు లేవండి. కానీ ఆ రోజు పునాది ఉంది. రక్షణ ఈ రోజు రాలేదు. రక్షణ ఏదో ఒక వ్యక్తి భూమి మీద పుట్టిన తర్వాత, ఆయన సేవలోకి వచ్చిన తర్వాత, ఆయన బైబిల్ బోధించిన తర్వాత రక్షణ రాలేదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ భూమి మీద సాల్వేషన్ యేసు ప్రభు యొక్క త్యాగం వల్ల సంఘం కట్టబడిందండి. ఈ రోజు కొత్తగా కట్టబడ్డం కాదు, పునాది ఆల్రెడీ వేయబడిన పునాది. ఆ రోజు జనాల చేతుల్లో బైబిల్స్ లేవు, స్క్రోల్స్ లేవు. అక్కడ అంటాడు, లవొదికే సంఘానికి రాసిన పత్రిక మీరు రాయించుకోండి, కొలసి రాసిన పత్రికను వాళ్ళకి ఇవ్వండి. హల్లెలూయా. వాళ్ళ దగ్గరంతా బైబిల్ గ్రంథం కూడా కంప్లీట్గా లేదండి. ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు పౌలు గారు. కొలసి రాసిన పత్రికలు ఇస్తే, అయ్యా మీరు ఈ పత్రికను లవదీకే వారికి ఇవ్వండి, లవదీకి ఇచ్చిన పత్రిక మీరు చదివించుకోండి. అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో సంఘం దగ్గర బైబిల్లో 66 పుస్తకాలు లేవండి. ఎవరి దగ్గర కూడా 66 పుస్తకాలు లేవు. అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండాలో 3వ శతాబ్దంలో కానీ ఫైనలైజ్ కాలేదు. మరి 3వ శతాబ్దం వరకు భూమి మీద రక్షణ లేదా? బైబిల్ లేదు కదా. మరి బైబిల్ కెనాన్ జరగలేదుగా. మరి బైబిలే లేదు. ఈరోజు బైబిల్ వచనాలు ఇది ఇలా అది ఇలా కొత్తవి మనం వింటుంటాం. ఓకే, ఐ యాక్సెప్ట్. బైబిల్ వాక్యం అనేది అది వాక్యము సజీవము బలము గలదై రెండంచుల వాడి అయిన ఖడ్గమై ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభాగించినట్టు మటుకు దూరుచు హృదయంలోని యొక్క తలంపులను ఆలోచనలు బయలుపడుతుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క రోజు చదువుతున్నట్టు ఒక్కొక్క తలంపు వస్తుంది. ఈ రోజు దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేస్తాననే మాట యొక్క అర్థము నేను క్రిస్టియన్ అయిన 14 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను తెలుసుకుంటున్నా. అంటే ఈరోజు నాకు రక్షణ వచ్చిందా? యేసు ప్రభు రక్తం మీద పునాది అదే సంఘం. హల్లెలూయా. ఈరోజు పరిచర్య ఎవడు ఎంత ధ్యానిస్తే అంత దేవుడు వాక్యం ఇస్తుంది. నాకు మొరపెట్టుము, నీకు గూఢమైన సంగతులు తెలియజేస్తానంటే, ఎవరు ఎంత ఎక్కువ ప్రార్థన చేసి, ఎవరు దేవునికి దగ్గరవుతారో, ఎంత దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎంత అర్థం చేసుకుంటారో, ఎంత పరిశుద్ధాత్మతో నింపబడతారో, వారికి అంత రెవల్యూషన్ వచ్చినంత మాత్రంలో పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. నువ్వు ఎంత గొప్ప బైబిల్ స్టడీ చేసినా, ఎంత గొప్ప థియాలజీ చేసినా, నువ్వు ప్రపంచాన్నే కదివించగలిగే బోధలు చేసినా, నీ బోధల మీద రక్షణ రాదు. అది పునాది కాదు. నీ బోధ పునాది కాదు, నా బోధ పునాది కాదు, పౌలు బోధ పునాది కాదు. పౌలు కట్టిన ఏదైతే ఆ రోజు పౌలు ద్వారా కట్టేశాడో సువార్త ఏదైతే ఉందో అదే పునాది. విలియం కేరీ గారు వచ్చినప్పుడు మానవ జాతికి రక్షణ మొదలైందా? అట్టయితే 15 శతాబ్దాలు భూమి మీద రక్షణ లేదా? మరి పౌలు ఎందుకు డిక్లేర్ చేశాడు? వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడు వేయలేడు. ఆ పునాది మీద నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను. ఈ పౌలు ఏం చేస్తున్నానంటే, మంచి వండర్ఫుల్ మ్యాన్, పునాది వేసాడు సైలెంట్గా. పునాది వేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, వేరొక జత పనివారిలాగా వచ్చి ఆ పునాది మీద ఈయన మంచిగా నాటుతున్నాడు, అపోల్లో నీళ్లు పోస్తున్నాడు. క్రైస్తవ సంఘమా, దేవుని సంఘమా, ఒకటే ఒక సంఘం ఉంది భూమి మీద.
ఆ భూమి మీద ఉన్న సంఘము అనే ఆ పునాది మీద ఒక్కొక్కడు ఒకలా కడుతున్నాడు, ఒక్కొక్క సేవకుడు ఒకలా కడతాడు, ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క రెవల్యూషన్తో కడతాడు. ఎవరు ఎలా అయినా కట్టుకోండి ఎవరు ఎలా అయినా కట్టుకోండి. ఆ పనంతా అగ్ని పరీక్షించే రోజు ఉంది. ఈ రోజు చప్పట్లు కొట్టడం కాదు, ఈ రోజు ఎగిరి గంతులేయడం కాదు, ఆ పని పరీక్షించబడే రోజు రాబోతుంది. ఆ పని ఎలా పరీక్షించబడుతుందంటే అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఈ భూమి మీద నువ్వు ఎంత సక్సెస్ అయినా సమాధిలోకి పోవాలి, మర్చిపోవద్దు. ఈ భూమి మీద నువ్వు ప్రతిదల్లా బంగారమే అయినా, మాకు చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది, సువర్ణ టీవీ అనే తెలుగు పాఠం. ఆ తెలుగు పాఠంలో ఏం చేస్తారంటే, ఆ సువర్ణ టీవీ అనే రాజు తన కొడుకుని ఒక వరం అడుగుతాడనమాట. ఆ కొడుకు గురించి ఏంటంటే, వాడు టాయిలెట్ పోయినా కూడా అది బంగారం అయిపోవాలట. వాడు బాత్రూమ్ పోయినా కూడా, వాడు టాయిలెట్కి పోయింది కూడా, వాడు బహిర్భూమికి పోయింది కూడా, ఆ ముద్దలన్నీ కూడా బంగారం అయిపోతాయంట. డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడికి పోతావు సక్సెస్ అయ్యి? నువ్వు ఎక్కడికి పోతావు సక్సెస్ అయ్యి? నువ్వు ఎక్కడికి పోతావు మంచి ఆరోగ్యాన్ని సాధించి? నువ్వు ఎక్కడికి పోతావు కోటీశ్వరుడు అయి ఉండి? ఆ సమాధిలోకే పోవాలి, అక్కడికి యేసుప్రభు వచ్చి నిన్ను లేపాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు అనే పునాది మీద సంఘము కట్టబడింది. అది క్రీస్తుకు దొరికిన ఆధిక్యత మై ఫ్రెండ్స్. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఇంకా శరీర సంబంధులైన మనుషులు అంటున్నారు ఏంటండి? మీరు ఒకడు పౌలు వాడు అంటున్నాడు, మరొకడు అపోల్లో వాడని. ఒకడు గర్విస్తున్నాడు, ఒకడు వేరే వాడిని గేలు చేస్తున్నారు. అరే రే 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 మీ పాస్టర్ గారికి బైబిల్ స్టడీ లేదు, మీ పాస్టర్ గారికి వాక్యం యొక్క అర్థం తెలియదు, మీ పాస్టర్ గారికి వాక్యం యొక్క లోతు తెలియదు. ఒరే నాయనా, పాస్టర్ గారి లోతైన వాక్యం మీద కాదయ్యా పునాది కట్టబడింది, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడు వేయనేరడు. దాని మీద కట్టుకోండి, ఎలా కట్టుకుంటారు అంటున్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఒకటే ఒక సంఘాన్ని చెడగొట్టొద్దు, ఒకే ఒక సంఘాన్ని విడగొట్టొద్దు అని పౌలు అంటున్నాడు. ఒకడు పౌలు వాడను, మరొకరు అపోల్లో వాడను అంటాడు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నీళ్లు పోయి వాడిలోనైనను నాటు వానిలోనైనను నీరు పోయి వానిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. హల్లెలూయా. ఈ బైబిల్ థియాలజీ చేసిన వాళ్ళందరూ ఒకటేనట. హల్లెలూయా. ఈ బైబిల్ టీచర్స్ అందరూ కూడా ఒకటేనట. ఒక్కటే, వీళ్ళందరూ కూడా ఒక్కటే, వీళ్ళందరూ ఒక్కటే. ప్రతివాడు, ఈ నాటినవాడు, నీళ్లు పోసేవాడు, కోత కోసేవాడు, కుప్ప నూర్చేవాడు, మందులు వేసేవాడు, అందరూ కూడా ఈ నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. దాన్ని చేసి ఎక్స్టెండ్ చేసి ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వానితో కట్టినలా వాని పని కనపడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చిటికన్నా నీ సాక్ష్యం వ్యాలిడ్ కాదట. హూ కేర్స్ యువర్ టెస్టిమోనీ? హూ కేర్స్ యువర్ సర్టిఫికేట్? నీ సర్టిఫికేట్ ఎవడు కావాలి? నాకు నచ్చితే వాడి గురించి గొప్ప చెప్తా, నచ్చకపోతే అన్ని కిందకి దింపుతా. వీఆర్ స్టిల్ హ్యూమన్ బీయింగ్. నచ్చేస్తే ఆకాశానికి ఎత్తేస్తాం, నచ్చకపోతే పాతాళానికి దింపుతాం. నువ్వు పాతాళానికి దింపావని ఆయనకు మార్కులు పడిపోవు, నువ్వు ఆకాశానికి ఎత్తేసావని ఆయనకు మార్కులు పడవు. మార్కులు వేసేది దేవుని అగ్ని పరీక్షిస్తుందట. హల్లెలూయా. మార్కులు వేసేది ఇప్పుడు కాదు, ఆ దినమున తేటపరచబడును. ఎవరు ఏ సంఘం మీద ఎలా కట్టారో, ఒక్కటే సంఘమైన ఆ పునాది మీద ఎవరు ఏమి కట్టి ఏమి బోధించారో దాని పర్యవసానం ఏంటంటో కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఒక న్యాయమైన తీర్పు బయలుదేరే ఆ రోజున ఆ పని తేటపరచబడుతుంది. అది అగ్నియే పరీక్షిస్తుంది.
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. పౌలు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. మర్చిపోవద్దు, ఒకటే ఒక పునాది ఉంది. అది అమెరికాలో అయినా, అది యూరోప్లో అయినా, అది ఇంగ్లాండ్లో అయినా, అది ఇండియాలో అయినా, అది ఆంధ్రలో అయినా, అది తెలంగాణలో అయినా, అది ఖమ్మంలో అయినా, అది గుంటూరులో అయినా ఒకటే ఒక పునాది ఉందట. ఆ పునాది మీద జనాలు కడుతున్నారు. ఎలా కడుతున్నారో కట్టేసుకోండి అంటున్నాడు. ఒకడు పునాది మీద ఒకని పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేసిన ఎడల వాడికి నష్టము, అగ్నిలో తప్పించుకుంటారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ సడన్గా పునాది నుంచి ఆలయం దగ్గరకు వచ్చారంటే ఆ క్రీస్తు అనే పునాది మీద ఇప్పుడు దేన్ని తెచ్చాడు? ఆలయాన్ని తెచ్చాడు. హల్లెలూయా. క్రీస్తు పునాది గురించి మాట్లాడుతూ, క్రీస్తు పునాది మీద కట్టే దాని గురించి మాట్లాడుతూ, క్రీస్తు పునాది మీద కట్టే వాళ్ళ గురించి మాట్లాడుతూ, క్రీస్తు పునాది మీద కడుతున్న వాళ్ళ కృపావలారి గురించి మాట్లాడుతూ, సడన్ గా క్రీస్తు పునాది మీద కట్టిన వాళ్ళ జీతము గురించి మాట్లాడుతూ, క్రీస్తు పునాది మీద కట్టిన వాళ్ళ పని యొక్క ఆ గొప్పతనం, ఆ పని యొక్క టెస్ట్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు సడన్ గా మీరు, హల్లెలూయా, మీరు దేవుని గృహమై ఉన్నారు. మేము దేవుని జత పరివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమును అయి ఉన్నారని పైన చెప్పాడు. ఇక్కడికి వచ్చామన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు అంటే మానవ జాతిలో రక్షింపబడిన వారందరూ. మీరు మీరు అనే పదము రాసినప్పుడు భారతదేశంలో సంఘం లేదండి. 1 కొరింథీ అధ్యాయము 3వ అధ్యాయాన్ని కొరింథీలకు రాసిన పత్రిక రాస్తున్న టైంలో మీరు అనే పదములో భారతీయులు లేరు. ఆ రోజున ఒక్క భారతీయుడు కూడా లేడు. ఎందుకంటే భారతదేశానికి సువార్త అప్పటికి రానే లేదు. బహుశా తోమా కూడా వచ్చినా కూడా పెద్ద కొంచెమే జరిగి ఉంటుంది పరిచర్య. మీరు అన్నాడంటే మీరు ఒక్కొక్కరిని మీరు అనట్లేదు. ఈ మానవ జాతిలో రక్షింపబడిన క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన మానవ జాతిలో నుంచి ఈ దేవుని దగ్గరికి పిలిచిన వారందరినీ కలిపి మీరు అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా అని మాట్లాడుతూ ఇక్కడ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని దేవుడు పాడు చేయును. పాడు చేయడం అంటే ఏంటి? దూలాలు ఎరగొట్టడమా? డోరు పగలగొట్టడమా? అది కాకపోతే ఇంకోటి కట్టుకుంటాం. దాన్ని కట్టారని ఫేస్బుక్లో 2 సార్లు చూపిస్తే కొంతమందికి దేవుడు కనికరం పుట్టిస్తే పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు. బిల్డింగ్కి ఒక వాల్యూ, తాటాకుల చర్చికి ఒక వాల్యూనా? అది ప్రకృతి సంబంధమైన మనుషులు చూసే చీప్ ఐడియాలజీ. ప్రకృతి సంబంధమైన మనుషులు ఏసీ చర్చ్ అంటే ఒకలాగా, పెద్ద బంగ్లా అంటే ఒకలాగా, చిన్న గుడిసె అంటే ఒకలాగా చూస్తారు. చీప్ మెంటాలిటీస్. అది కాదు దేవుని ఆలయము. గుడిసె కాదు దేవుని ఆలయము. బంగారంతో కట్టిన ఆలయం కూడా కాదు. దేవుని ఆలయము ఒకటే ఉంది. అది ఆత్మ సంబంధమైన ఆలయము. అది పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద కట్టబడుతున్న దేవుని ఆలయము. మనుషులు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్ అన్నారు. హల్లెలూయా. సంఘం అంటే కట్టబడిన గోడలు కాదండి. సంఘము అంటే క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన, దేవుని చేత ఆకర్షింపబడిన క్రైస్తవ విశ్వాసులే ఆలయము. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆలయం ఎలా పాడైపోతుంది తెలుసా? ఈ ఆలయంలో కక్షలు, ఈ ఆలయంలో క్రోధాలు, ఈ ఆలయంలో డివిజన్స్. ఏంటంటే వీళ్ళు డివిజన్స్, మేము పౌలు వాళ్ళమండి, మేము అపోల్లో వాళ్ళమండి, మేము హోసన్నా మినిస్ట్రీ వాళ్ళమండి, మేము హెబ్రోన్ చర్చి వాళ్ళమండి. ఎవరు వాళ్ళు? పరిచారకులే కదా. వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారని బైబిల్ చెప్పిందా? పౌలు ఎక్కడైనా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డాడని తన తాను గొప్ప చేసుకున్నాడు ఎక్కడైనా? పౌలు ఎవడు సార్? పరిచారకులే కదా. అంటే దేర్ ఆర్ వర్కర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండి. వాళ్ళు పరిచారకులే కదా. పునాదులు కాదు, వేసేవాళ్ళు కాదు వాళ్ళు. ఒకటే పునాది. ఆ పునాది మీద ఇగో మేము దేవుని జత పరివారమై ఉన్నాం. మేమంతా పని చేసేవాళ్ళమై ఉన్నాం. మాకు దేవుడు ఒకరికి అనుగ్రహించిన కృప ప్రకారం మేము కడుతున్నాము. మీరు విశ్వసిస్తున్నారు. ఒక్కొక్కరికి అనుగ్రహించే దాన్ని బట్టి మీరు విశ్వసించి తిరిగి
విశ్వసించడం పునాది కాదండి, వేయబడిన పునాదే అది ఒకటి, క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రకృతి సంబంధులైన మనుషులు, మేము అపోల్లో వాళ్ళమండి, మేము పౌలు వాళ్ళమండి, మేము హెబ్రోను వాళ్ళమండి, మేము క్యాథలిక్కులండి, మేము మేము ప్రొటెస్టెంట్స్ అండి, ఇంకేంటంట, ఇంకా రకరకాల చెత్త మాటలన్నీ మాట్లాడుతూ దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారట. దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే హిందూ మతోన్మాదులు వచ్చి చర్చి పీకి పందిరేయడం కాదు. దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే ఎవడో పాపం చేసేలా ప్రేరేపణ చేయడం కాదు. నువ్వు ఎంత పాపంలో పడతావో అంత ప్రభు యొక్క అవసరత నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మేము పాపమునకు పారిచారకులం కాదు. నేను చెప్తున్న ఇక్కడ సందేశం ఏంటంటే, దేవుని ఆలయంను పాడు చేయడం అంటే పునాదిని మరిచిపోయి, పునాదిని పట్టించుకోకుండా, పునాదిని లక్ష్య పెట్టకుండా, క్రీస్తు రక్తమును లక్ష్య పెట్టకుండా, క్రీస్తు త్యాగం మీద కాకుండా, క్రీస్తు చేసిన బలియాగం మీద కాకుండా, బైబిల్ స్టడీస్ మీద కట్టుకుని మేము ఫలానా వాళ్ళమండి. కొన్ని సంఘాల్లో పాటలు ఎట్టుంటాయంటే, బైబిల్లో వచనాలన్నీ పాటలు రాసేసి కాలర్ ఎగరేస్తూ ఉంటారు, మేము చాలా గ్రేట్ అని. పౌలు ఎవరు సార్? వాళ్ళు ఎవరండి? పరిచారకులే కదా. వాళ్ళు పరిచారం చేసిన దానికి జీతం ఉందండి బాబు. వాళ్ళు గొప్ప చేసుకోవాల్సిన పనిలే. ప్రతివాడు తాను పడిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కాదు సాక్ష్యం ఇవ్వాల్సింది, రేపు ప్రభు అయిన యేసు వచ్చిన రోజున ఆ దినమున ఆ పని పరీక్షింపబడుతుంది, ఆ పని అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఆ పని నిలుస్తుందా ఊడిపోతుందా అనేది ఇప్పుడు తేలదండి, ఇప్పుడు తేలదు. ఈరోజు కొంతమంది బాగా ఫేమస్ అయింటారు, కొంతమంది ఎవ్వడికీ తెలియదు. నేను రాత్రి ఒక సేవకుడిని చూశా. బాబోయ్, నేనేమన్నా అంటే ఆయన చూసిన తర్వాత, ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి అవ్వాలి కదండి మీరు. సార్ నేను ప్రమోట్ చేసుకోలేదు సార్ నన్ను నేను అన్నాడు ఆయన. ఆయన ఏమనంటే, నన్ను నేను ప్రమోట్ చేసుకోలేదండి. పిచ్చోడు పాపం. ప్రమోట్ చేసుకుంటే ఈ పాటికి పెద్ద సేవకుడుగా అభివర్ణించబడేవాడేమో. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలా ఉందంటే, ఎంత ప్రచారం చేసుకుంటే అంత ప్రచారం జరుగుతుంది, ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత ఫేమ్ పెరుగుతుంది. మీరు నాకు ₹1,00,00,000 ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రంలో టాప్ లీడర్గా నేను వారంలో అయిపోతా. వారమే ₹1,00,00,000 తీసుకురండి, ఛాలెంజ్. ఇవి కాదు సార్, ఇవి కాదండి, వీటి మీద కాదు సార్. మనుషుల గొప్పతనాల మీద కాదండి, మనుషుల యొక్క ఘనత మీద కాదండి సంఘం కట్టబడింది. మనుషుల యొక్క వాక్చాతుర్యం మీద కాదండి సంఘం కట్టబడింది. మనుషుల యొక్క వరాల మీద కాదండి సంఘం కట్టబడింది. వరాల మీద కాదండి సంఘం కట్టబడింది. క్రీస్తు అనే పునాది మీద కట్టబడిందండి. బైబిల్ స్టడీ మీద కాదండి. ఆ రోజు బైబిలే లేదండి సంఘం కట్టబడిన రోజున, సంఘము స్థాపించబడిన రోజున, పెంతెకోస్తు దినమున సంఘం కట్టబడిన రోజున బైబిలే లేదండి బాబు, బైబిలే లేదండి. జీవాధిపతి అయిన మీరు క్రీస్తును చంపారు కానీ ఆయనను బంధించుట అసాధ్యమనక దేవుడు ఆయనను లేపెను. దీనికి మేము సాక్షులై ఉన్నాము. జీసస్ క్రైస్ట్ చనిపోయినందుకు సంఘం కట్టబడిందండి. ఆ సందేశం ఇవ్వడానికి బైబిల్ గ్రంథం వచ్చిందండి. బైబిల్ థియాలజీ మీద సంఘం కట్టబడలేదండి. బైబిల్ టెక్నాలజీ మీద సంఘం కట్టబడలేదండి. కింగ్ జేమ్స్ వెర్షన్ మీద సంఘం కట్టబడలేదండి. ఏఎంపీసీ మీద సంఘం కట్టబడలేదు. నా ప్రభు ఆ కుక్కలాగా, కుక్క చావు చచ్చిపోతే మనకు పునాది ఏర్పడింది. డియర్ ఫ్రెండ్స్, మన ప్రభువు మన కొరకు, నా కొరకు చనిపోవడం వల్ల సంఘం కట్టబడింది. ఆ సందేశం నాకు బైబిల్ గ్రంథం ద్వారా అందింది. కొంతమందికి సువార్త మైక్లో ప్రకటిస్తుంటే వాళ్ళకు అందింది, ప్రభుని నమ్మారు. ఆ రోజు పేతురు మాట్లాడుతున్నాడు, 11 మందితో నిలబడి మాట్లాడినప్పుడు, అహిలారా, వాళ్ళ హృదయం పొడవబడి, అహిలారా ఏం చేస్తామంటే, మీరు ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు రక్షణ పొందుదురు అని రాయబడింది. ఇట్స్ నాట్ అబౌట్ బైబిల్ స్టడీస్ మీద కాదు రక్షణ వచ్చింది. ఐ ఫీల్ సో పెయిన్. బైబిల్ స్టడీస్ మీద రక్షణ రాలేదు. బైబిల్ స్టడీస్ మీద రక్షణ రాలేదు.
3,000 మంది రక్షణ పొందిన రోజున బైబిల్ స్క్రిప్చర్ అవైలబిలిటీ లేదు ఎవరి దగ్గర కూడా. మత్తయి సువార్త ఎప్పుడు రాయబడిందో మీరు చరిత్రలో చూడండి. మార్కు సువార్త ఎప్పుడు రాయబడిందో చూడండి. ప్రకటన గ్రంథం ఎప్పుడు ప్రకటన గ్రంథ ధ్యానాల మీద సంఘం కట్టబడలేదండి. కొంతమంది సామెతల గ్రంథాన్ని చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది ప్రసంగి గ్రంథం చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతారు. కొంతమంది మర్మాలు చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతారు. వాళ్ళని వెంబడిస్తారు. ఈయనే దేవుడు అన్నంతగా. డియర్ ఫ్రెండ్స్, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడు. ఆ రోజు బైబిల్ గ్రంథం ఎవరి దగ్గర లేదు. దేవుడు రాబోయే కాలానికి 2000 సంవత్సరాల తర్వాత ఒకడు సౌదీ అరేబియా అరణ్యంలో నన్ను తెలుసుకోవడానికి ఒకడు ఇంటర్నెట్లో బైబిల్ డౌన్లోడ్ చేస్తాడు. ఆ బైబిల్ డౌన్లోడ్ చేసి చదివి ప్రభువైన యేసును నమ్మడానికి తన మతాన్ని, తన ఆధిక్యతను, తన హోదాని, తన సమస్తాన్ని వదిలి ప్రభు నమ్ముతాడని దేవుడు తెలుసు. కాబట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఆ రోజు ఇచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ నేను క్రీస్తు కంటే నాకు బైబిల్ గొప్పది కాదు. నాకు క్రీస్తు త్యాగం కంటే, క్రీస్తు రక్తము కంటే, క్రీస్తు ప్రేమ కంటే నాకు బైబిల్ కూడా గొప్పది కాదు. ఎందుకంటే బైబిల్ లేనప్పుడే నాకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథము ముద్రించబడక ముందే రక్షణ మార్గం ఏర్పడింది. పెంతుకోస్తు దినమున 3,000 మంది బాప్తిజమం పొంది రక్షణ పొందినారని బైబిల్ రాయబడింది. ఆ రోజు ఉన్న మిడిమిడి జ్ఞానమే, మినిమిడి సందేశమే ఎవరికి పరిపూర్ణమైన దేవుని వాక్య సందేశము తెలియనప్పటికీ వారు క్రీస్తును తమ హృదయంలో అంగీకరించిన దాన్ని బట్టి వాళ్ళకు రక్షణ వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే పౌలు అంటున్నాడు, ఈ దేవుని ఆలయం యొక్క పునాది క్రీస్తు పునాది. ఈ క్రీస్తు సందేశాన్ని, క్రీస్తు పాపముల నిమిత్తము ఆయన మరణించినాడని, ఆయన మనుషులందరి కొరకు ఆయన మరణించినాడని, క్రీస్తు ఆయన మరణించిన ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారములకు యోగ్యమైనదని, యేసుక్రీస్తు యొక్క శిలువ యాగములో కొదువై ఉన్న వాటిని నా శరీరమందు నెరవేర్చవలనని నేను అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడుతున్నది పడినది నేను కాదు, ప్రభువే అన్నాడు. నేను ఇదివరకే గెలిచి తిని అని, నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను కాదు, కానీ నేను దేని కొరకు పట్టబడ్డాను, నేను దాని కొరకు పరిగెడతాను అన్నాడు. పౌలు యొక్క ఫీలింగ్ ఏంటంటే, నేను క్రీస్తుని హింసించే రోజున ఒకవేళ ఆకాశం నుంచి వచ్చి అగ్ని నన్ను కాల్చివేసి దహించి వేసింటే నా బ్రతుకు బస్టాండ్ అయిపోయింది. తనకు తెలుసు, ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించిన సంఘటనలు తెలుసు. ఆయనకు భూమి నెరవిడిచి భూమి మెంగివేసిన సందర్భాలు ధర్మశాస్త్రము కలిగిన సౌలుకు తెలుసు దేవుని శిక్ష ఎలా ఉంటుందో. ధర్మశాస్త్రం గురించి మనం బోధించాల్సిన అవసరంలా, దేవునికి వ్యతిరేకులైన వారందరికీ ఎట్టి గతి పట్టిందో పాత నిబంధన గ్రంథమును బాగుగా ఎరిగిన సౌలుకు తెలుసు. ఈయన కూడా దేవునికి వ్యతిరేకిగా ఉన్నాడు, క్రీస్తును హింసించినాడు, క్రీస్తును పాడు చేస్తున్నాడు. కాబట్టి అయ్యో, నేను పాడు చేసినా నన్ను దేవుడు పాడు చేయలేదే అని కృతజ్ఞత కలిగి తన జీవితం అంతా మళ్ళీ వెనుక తిరగకుండా, సుఖం గురించి చూసుకోకుండా, సౌఖ్యం గురించి చూసుకోకుండా, క్రీస్తు శ్రమలతో పోటీపడి శ్రమబడి ఆయన ఈ సేవని సంపూర్తి చేసి నేను గెలిచానని కాలరెగరేయలేదు. నేను ఫలానా వాడి కంటే గొప్పవాడని అనలేదు, నేను అపోల్లో కంటే గొప్పవాడని అనలేదు. పౌలు ఎవడు, ఫస్ట్ అక్కడ అపోల్లో ఎవడు అని పెట్టు, తర్వాత మళ్ళీ సెకండ్లో పౌలు ఆయన రాయాలి కదా, పౌలు ఎవడు అని ముందు రాసుకోవాలి కదా. అక్కడ రాయలేదు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు చూడండి డియర్ ఫ్రెండ్స్, తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఈరోజు రాత్రి నేను చెబుతున్న సందేశం ఏంటంటే, దేవుని ఆలయము ఒకటి ఉంది. ఆ దేవుని ఆలయమునకు పునాది ఒకటే ఉంది. ఆ దేవుని ఆలయం యొక్క పునాది బైబిల్ స్టడీస్ కాదు. దేవుని ఆలయం యొక్క పునాది ఒక పాస్టర్ యొక్క కమిట్మెంట్ కానే కాదు. ఆ దేవుని ఆలయమునకు పునాది కింగ్ జేమ్స్ వెర్షన్ చదివే పాస్టర్ కాదు. ఆ ఒక పునాది క్రీస్తు, క్రీస్తు శ్రమ, క్రీస్తు త్యాగము, క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ పొందడం అనేదే
పునాది, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవ్వడును వేయనేరడు. నోరు మూసుకొని ఆ పునాది మీద కట్టుకోండి. నువ్వు 1వ శతాబ్దంలో కడతావా, 2లో కడతావా, 10వ శతాబ్దంలో కడతావా, 21వ శతాబ్దంలో కడతావా, దేవుని చిత్తమైతే 25లో కడతావా, కట్టుకోండిరా, ఎట్లయినా కట్టుకోండి. ఒక రోజున ఆ దినము పరీక్షిస్తుంది. ఆ దినం వస్తాయి రిజల్ట్స్. ఎవడు దేనికి కడుతున్నాడో, ఎవడు ఎలా కట్టాడో, కట్టిన వాళ్ళు శరీర సంబంధులైతున్నారో, ఆత్మ సంబంధులైతున్నారో. కట్టిన వాడి యొక్క గర్రము సూటును బట్టి, బూటును బట్టి, ఫ్లైట్ను బట్టి, కారును బట్టి, గుడిసెను బట్టి, తాటాకుని బట్టి, బంగారపు మందిరాన్ని బట్టి, ఏసీని బట్టి, 1,00,000 మంది కూర్చునే స్టేడియాన్ని బట్టి కాదు. ఆ రోజు పరీక్షిస్తాడు ఎవడు ఎలా కష్టపడ్డాడో. ఆ రోజు నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. ఒకటి నేను హెబ్రోన్ చర్చ్ మెంబర్ అయితే హెబ్రోన్ చర్చే గొప్పదని డబ్బాలు కొట్టేవాడిని. నేను హెబ్రోన్ చర్చ్ మెంబర్ని కాదు కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. నేను లూథరన్ సంఘం అంటే లూథరే గ్రేట్ అండి అని చెప్పేవాడిని. నేను లూథరన్ చర్చ్ మెంబర్ కాదు కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఎవరు ఏ చర్చ్ మెంబర్ అయినా అయిండొచ్చు, కానీ పునాది ఒక్కటే. హల్లెలూయా. ఆ పునాది మీద ఎవరెవరు ఎలా కట్టుకున్నారో కట్టుకోండి. కొందరు రక్తముతో కట్టారు, కొందరు వెండితో కట్టారు, కొందరు సిల్వర్తో కట్టారు, కొందరు రాళ్లతో కట్టారు, కొందరు కొయ్యకాలు వాటితో కట్టారు. ఎవడు ఎట్లయినా కట్టుకోండి. ఒక రోజున పరీక్షిస్తున్న బంగారంతో కడితే అగ్ని పరీక్షల వల్ల అది నిలుస్తుంది. కొయ్యకాలుతో కడితే, తాటాకులతో కడితే అది ఆ రోజున కాలిపోతుంది. నువ్వు ఎట్లాంటి వాళ్ళని కడుతున్నావు? నువ్వు ఎలాంటి వాళ్ళని కడుతున్నావు? నీ లక్ష్యం ఏంటి అసలు? ఈ లోకం గురించి వాళ్ళకి ఏ డెఫినేషన్ ఇస్తున్నావు? ఇవన్నీ నేను అడిగితే నేనెవరిని తీర్పు తీర్చడానికి? నేనే తీర్పర్నా? నేనేమన్నా జడ్జినా? నేను కాదు. ఐఎమ్ నాట్ ద జడ్జ్. ద ఫైర్ ఈజ్ ద జడ్జ్. అగ్ని జడ్జి చేస్తుందట. అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని ఆ రోజు బలిపీఠం మీద వచ్చి ఎలా కాల్చివేసిందో, ఈ పనిని వచ్చి అగ్ని టచ్ చేయగానే, టచ్ అనగానే కొంతమంది పని కాలిపోతుందట. అది టచ్ చేయగానే కొంతమంది పని మెరుస్తుందట. చూడండి, అగ్ని ఏం కావాలా? అగ్ని వచ్చి తాకాలి కదా. అగ్ని వచ్చి పనిని తాకాలి. ఆ పనిని టచ్ అవగానే, తాకగానే బంగారంతో కడితే అది మిలమిల మెరుస్తుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష వల్ల శోధలు నిలిచినది అంతకంతగా మహిమగా మారుతుంది. కొన్ని తాటాకుల మీద టచ్ అనగానే బూడిదైపోతుంది అనమాట. నువ్వు చేసే పని బూడిదైపోయే పనే, నువ్వు చేసే పని బంగారంతో కట్టి నిలిచే పనే అనేది నేను సర్టిఫికెట్ ఇవ్వడం కాదు, వేరొకళ్ళ సర్టిఫికేట్ కాదు, లేదా ఒక స్టేడియంలో వచ్చి 1,00,000 మంది సర్టిఫికెట్ ఇవ్వడం కాదు. అగ్ని సర్టిఫికెట్ ఇస్తుంది. యేసు ప్రభు కూడా ఇవ్వడట. అగ్ని పరీక్షిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నీ సాక్ష్యం ఎంత, నా సాక్ష్యం ఎంత? యేసుక్రీస్తు ప్రభువుని తక్కువ చేసిన ప్రతివాడు దానికి తగిన శిక్షను అనుభవిస్తాడు. యేసు ప్రభు యొక్క త్యాగాన్ని తక్కువ చేసి చూపించేవాడు. యేసు ప్రభు యొక్క బలియాగము, శ్రమ, శరీరధారిగా వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలిచి తన వారు అంగీకరించకుండా తృణీకరింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, చూడండి, వ్యాధి కలగజేసిన వానివలే, అదిగో అంత ఘోరమైన శిక్షను, అంత వేదనను అనిపించిన ఆ క్రీస్తు అనే త్యాగాన్ని తగ్గించి వేరే వాటి మీద కడితే ఆ రోజున నేను కాదు, నా మాట కాదు, ఈ రోజున కాదు. మీకు ఒక మాట చెప్తున్నా, ఇండియాలో ఏ సేవకుడికి తెలియని రోజున నాకు యూట్యూబ్ తెలుసు. ఛాలెంజ్ చేయడం కాదు, కానీ నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్ అనే పదము నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవకులు అందరికంటే నేను ముందుగా YOUTUBE అని నేను బ్రౌజర్లో టైప్ చేసిన వాడిని. నేను 15 సంవత్సరాలు అబ్రాడ్లో ఉన్నా. నాకు తెలీదా యూట్యూబ్ ఛానల్ పెట్టడము, యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్లు చేయడము? దాన్ని బట్టి నేను నీతి అనట్లేదు, నాకు దాని మీద మనసు లేదు. కాబట్టి నాకు ఈరోజు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ పెద్దగా లేదు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, చాలా వైరల్ అవుతా. నాకు అవసరం లేదు స్వామి, దేవుడికి అవసరం అనుకుంటే వైరల్ చేసుకుంటాడు, లేకపోతే సైలెంట్ అవుతా. నాకేంటి అవసరము? నాకున్న పునాది చాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక.
డియర్ ఫ్రెండ్స్, ఒక రోజున అగ్ని పరీక్షించబోతుంది. అక్కడ అంటున్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేయును అని చెబుతూ, మీరు చూడండి, ఈ వచనాన్ని పోస్ట్ చేయండి బ్రదర్. 18వ వచనం చదువు. ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు, ఎవడైనను మీలో జ్ఞాని అనుకుంటే వెర్రివాడు కావాలి. అంటే ఈ తేడా ఎందుకు వస్తుందంటే, జ్ఞానం. ఆయన బైబిల్ బాగా చదివి బాగా జ్ఞానం తెచ్చుకున్నాడండి. ఆయనకు చాలా గొప్ప రెవల్యూషన్ ఉందండి. ఎందుకు వీళ్ళ డివిజన్స్ అంటే, నేను వాళ్ళకంటే జ్ఞానం కలిగిన వాడిని సార్, బైబిల్ నాకు వచ్చినంత ఎవడికి రాదు సార్, ప్రతివాడు నా పాదాల దగ్గరకు వచ్చి బైబిల్ నేర్చుకోవాలి సార్, నేను జ్ఞానిని సార్. బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో జ్ఞాని అవ్వాలనుకుంటే ముందు ఎర్రివాడివిక. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానం అంటే, ఈ లోక జ్ఞాన పంద బైబిల్ జ్ఞానం చదివి 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 ఏరు దాటి సముద్రం అంతా దాటి ఏదో మురికాలలో పడి చచ్చిపోయినట్టు. ఎంత జ్ఞానం వస్తే అంత పొగరు పట్టేస్తుంది అనమాట. ఎంత జ్ఞానం వస్తే అంత గర్వం వచ్చేస్తుంది. ఎంత బైబిల్ థియాలజీ చేస్తే నా అంతటి వాడు లేడంట. అందుకే తొడలు కొడతారు, తొడలు చీల్చుతారు, ఏదైనా చేస్తారు. అందుకే అంటున్నాడు, జ్ఞానుల కుయుక్తి దేవుడు పట్టుకుంటాడు, జ్ఞానుల యోచన వ్యర్థమైనది. కాబట్టి 21, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు. హలో, మనుషులు ఎవరాళ్ళు? ఆ మనుషుల యొక్క డెఫినేషన్ ఏంటి? సమస్తమును మీవి, పౌలైనను, అపోల్లో అయినను, కైఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవి అయినను, రాబోవునవైనవి అయినను, సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. వా 1 కొరింథీ 3వ అధ్యాయం చెప్పాను మీతో పూర్తిగా. మనుషుల్లో అతిశయపడకూడదంటే అర్థం ఏంటి? సేవకుల పేర్లు బట్టి తెగ సంబరపడబాకండి, సేవకుల సూట్లు చూసి మురిసిపోకండి, సేవకుల నడక చూసి మురిసిపోకండి. అరే రాస్తుంది పౌలు చెప్పుకోవాలి కదా, నన్ను చూసి అతిశయపడండిరా భయ్, నేను సౌలుగా ఉన్నోడిని పౌలుగా మారినాను, అందరూ నాకు భజన చేయండి, నన్ను గొప్పోడనండి, నాకు మర్మాలున్నాయని చెప్పండి అని చెప్పించుకోలేదు. మనుషుల యందు ఎవడనో అతిశయ పడకూడదు, సమస్తమును మీవి. మీరు సంగమా పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, అవే కాదు, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవి అయినను, రాబోవునవన్నీ అంటే నేను చదువుతాను చూడండి. రాబోవునవన్నీ విలియం కేరీ అయినను, జాన్ వెస్లీ గారు అయినను, రాబోను అయ్యే కదా, జాన్ వెస్లీ గారు అయినను, రాబోను అయినేను, రాబోవు థియాలజియన్స్ అయినను, బైబిల్ ట్రాన్స్లేటర్స్ అయినను, అవన్నీ సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. ఎవడును మనుషుల యందు అతిశయ పడకూడదు. మంచి పాస్టర్ అయితే ఆయనకి చెప్పండి, సార్ మీ జీతం రెడీ ఉంది సార్. మంచి దైవ సేవకుడైతే, దేవుని సేవకుడా నువ్వు ఒక పునాది మీద కడుతున్నావు, వెరీ గుడ్, గ్రేట్. నీ గురించి 1 కొరింథీలో రాయబడింది, వారు పరిచారకులే కదా అని రాయబడింది. ప్రతివాడు తాను పడిన కష్టము కొలది జీతం పుచ్చుకున్నది. నేను అప్రిసియేట్ చేసినంత మాత్రంలో, నేను శాల్వా కప్పినంత మాత్రంలో, నేను నీ గురించి గొప్ప మంచి స్వీట్ మాటలు చెప్పినంత మాత్రంలో మీకు జీతము దొరకదట. మీ పని అగ్ని పరీక్షిస్తుందట. అగ్ని పరీక్షించినప్పుడు నిలిస్తే అప్పుడు ఇస్తాడట జీతం. హల్లెలూయా. ఆ జీతం అంతా ఒక రోజున ఇవ్వబోతున్నాడు మై డియర్ ఫ్రెండ్స్.
దేవుని ఆలయమును పాడు చేయడం అంటే డివిజన్స్ తీసుకురావడం. నేను ఫలానా డినామినేషను లేదా నేను ఫలానా డాక్ట్రిను నేను ఫలానా సేవకుడి కింద నేర్చుకున్నవాడను అని చెప్పి అతిశయపడకూడదు. ఏదైనా మీవే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను హెబ్రోను చర్చి మెంబర్ కాకపోయినా హెబ్రోను చర్చి నాదే. హల్లెలూయా. నేను లూథరన్ చర్చికి మెంబర్ కాకపోయినా లూథరన్ నావాడే. హల్లెలూయా. నావే, నా కోసమే. మీవి అంటే సంఘము. ఈ సంఘము ఒక్కరు పరిచర్య చేస్తే జరగదట. అందుకే యేసు ప్రభువారు ఆ రోజున ఒక్క మోషేని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈరోజు 12 మంది శిష్యుని ఏర్పరచుకున్నాడు. తర్వాత 500 మంది శిష్యుని ఏర్పరచుకున్నాడు. తర్వాత అసంఖ్యాకమైన దేవుని జనాన్ని, దేవుని నాయకుల్ని ఈ ప్రపంచ చరిత్ర ఆద్యంతములో టెర్టూలియన్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. నీకు తెలియకపోవచ్చు, నువ్వు క్యాథలిక్ చర్చ్ మెంబర్ కాదు కాబట్టి. చాలా మంది గొప్ప గొప్ప థియాలజియన్స్ ఉన్నారు, నీకు తెలియదు. నీ చర్చి డినామినేషన్లో వాళ్ళ గురించి చెప్పరు కాబట్టి నీకు తెలియనంత మాత్రంలో వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోలేదు. నీకు తెలిసిన దాని వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు. వాళ్ళు గొప్పవాళ్ళ చిన్నవాళ్ళ అనేది కాదు. వాళ్ళు పడిన కష్టము కొలది దేవుడు వారికి జీతం ఇచ్చును. వారు చేసిన పనిని అగ్ని పరీక్షిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఒకటే ఒక దేవుని ఆలయం ఉంది. ఆ దేవుని ఆలయము మనుషుల చేత కట్టబడుతున్నది. ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రతి జాతి నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి జనము నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడు లెక్కింపజాలని మనుషులు కలిగిన ఒక్క సంఘము ఆత్మ సంబంధమైన సంఘముగా కట్టబడుతూ ఉంది. ఆ కట్టబడము పూర్తవగానే ఆ సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఒకటే ఒక దేవుని సంఘం ఉన్నది. ఆ సంఘములో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. ఆ సంఘమును, ఆ దేవుని ఆలయమును, ఆ క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడట. అందుకే డివిజన్స్ తేవద్దు. వాడు పాడు చేయబడేది ఎట్ట సార్ అంటే అగ్ని పరీక్ష ఇచ్చే రోజున కాలిపోతుంది సార్, వేస్ట్ అయిపోతుంది సార్. డినామినేషన్స్ కట్టొద్దండి. అసలు డినామినేషన్స్ కట్టొద్దండి. డాక్టరీన్స్ కాదండి కట్టాల్సింది. క్రీస్తు అనే ఆ బలమైన ప్రేమ పునాది మీద జనాన్ని కట్టండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ సో డిలైటెడ్ టు షేర్ దిస్ వర్డ్ టుడే. దేవుని ఆలయమును పాడు చేయడం అంటే దిస్ ఇస్ నాట్ హిందువులు వచ్చి నీ చర్చిని కూలగొట్టడం కాదు, ఇంకోటి కట్టుకుంటావు. దేవుని ఆలయమును పాడు చేయడం అంటే పాడు చేసేది బయట వాళ్ళు కాదు, పాడు చేసేది శరీర సంబంధులైన క్రైస్తవులని దేవుడు వాక్యం చెప్తుంది. శరీర సంబంధులు, పాలు తాగేవారు, బలమైన ఆహారం లేనివారు, ఆత్మ సంబంధులు కానివారు, దేవుని ప్రేమ ఎరగని వారు, దేవుని త్యాగం ఎరగని వారు, బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు, సువార్త ఎరగని వాళ్ళు ఈరోజు చర్చిని బట్టి అతిశయపడతారు. చర్చిలో కట్టబడిన కట్టడాన్ని బట్టి అతిశయపడతారు. పాస్టర్ పేరును బట్టి అతిశయపడతారు. పాస్టర్ నడక నుంచి అతిశయపడేవాళ్ళు ఉన్నారు. మనుషుల యందు ఎవడును అతిశయపడకూడదు. సమస్తమును మీవే. పౌలైనా, అపోల్లో అయినా, కేఫా అయినా, ఇంకెవరైనా, లోకమైన, జీవమైన, మరణమైన, దేవదూతలవైనా, ఉన్నవి అయినా, రాబోవునవైనా సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ పూర్తిగా వినండి. ఒకసారి ఈ మెసేజ్ పూర్తిగా విని మీ ప్రియులైన వారికి స్పెసిఫిక్గా పంపి వినిపించండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ బీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్.